Welcome to Prasanna Siliguri. Like, share, subscribe. హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రసన్న సిలిగుడి. ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆటోలో ఉన్నాము, జగదల్పూర్ వెళ్తున్నాం. అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అది ఇంకా పావుగంట సేపు ఉంది ట్రైన్కి. క్యాచ్ చేస్తామో లేదో మీకు ట్రైన్ ఎక్కింది అప్డేట్ చేస్తాం మీకు. ఓకే, టేక్ కేర్. క్యాచ్ యు సూన్. స్టే ట్యూన్డ్. బై. అన్ని చూపించింది. వద్దాంలే, కంగారే లేదు. టైం ఉంది, కంగారు పడతాం. ఇంకో 10 నిమిషాలు ఉంది. మనం 5 నిమిషాలు వెళ్ళిపోతాం. మనం 5 కాదు 7 నిమిషాలు అనుకో. అదే చేస్తాడు మా వాడు అసలు వదలడు. భయం అది ఆకలు. మనం వదులుతావా? మా ట్రైను ఇదేనండి. మా ట్రైన్ అది 9:20కి మా ట్రైన్ స్టార్ట్ అయ్యేది. మా వాళ్ళు సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలాగ ప్రోగ్రామ్ చేద్దాం, ఎలాగ ఈవెంట్ ఏంటి అంటే మొత్తం అంతా. ఇదిగోండి, ఇదే మేము వెళ్తున్న ట్రైన్. ఇప్పుడు దిగు. హాయ్ ఫ్రెండ్, వన్స్ అగైన్ మీ కిట్టు. ట్రైన్ నెంబర్ 18515. గైస్, ఇదే మేము వెళ్తున్న ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ ఈ టూర్ మీరు ఎంజాయ్ చేస్తే 210% నేను చెప్తున్నాను. వాళ్ళు తీర్చేద్దాం. రెడీ. జగదల్పూర్ ఇప్పుడు దిగేవండి. ఇప్పుడు మా వాడైతే ఫుల్ చలి అది అన్నాడు, కానీ అంత పెద్ద చలి ఏం లేదు, పర్లేదు. ఓకే, ఇప్పుడైతే రూమ్ తీసుకొని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏం చూపిస్తాడు. ఓకేనా? లెట్స్ బిగిన్ అండ్ స్టార్ట్ అవర్ జర్నీ. జగదల్పూర్. మనం జగదల్పూర్ వచ్చాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామా? చేద్దాం, పదండి మరి. ఇప్పుడే స్టేషన్ నుంచి చాందనీ చౌక్ వచ్చాం. తక్కువ ఉంటాయి అన్నారు. చూడండి, సిటీ అయితే అంతా పడుకొని నిర్మానుషంగా ఉంది. చూడండి ఇక్కడ. అరే ఇదేంటిది? మమ్మీసా? ఇదే మేము దిగిన హోటల్, పూనం హోటల్. రూమ్ అయితే పర్లేదు, మరీ అంత బాగుందని చెప్పి అన్నాను, కానీ పర్లేదు, ఒక మాదిరిగా ఉంది. 1 నైట్ మాకు 1150 రూపీస్ విత్ జిఎస్టీ ఛార్జ్ చేశారు. నాన్ ఏసీ రూము, ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంది. మనకి ఏసీ రూమ్ అయితే మనకి అవసరం లేదు. ఇదైతే రిసెప్షను. ఇక్కడే మనకి అడ్వాన్స్ అంతా తీసుకున్నారు. రూమ్ ట్యాక్స్ కావాలంటే మీరు చూడొచ్చు. ఇవ్వండి. గైస్, ఇప్పుడే మేము మొత్తం స్నానాలు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడే బయటికి. జగదల్పూర్లోని బాగా చలిగా ఉంది ప్రస్తుతానికి. ఇది ఎండ కూడా బైక్ ఉంది. దానిలో మనం వెళ్తే మీకు చిత్రకూట వాటర్ ఫాల్స్ మిగతావన్నీ మీకు చూపిస్తాను మీకు. ఓకేనా? రండి. ప్రస్తుతానికి జగదల్పూర్ రోడ్లో మనం నడుస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్లాను, మనం వెళ్ళి బైక్ రెంటల్ తీసుకొని అక్కడ నుంచి మనం చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తాం అన్నమాట. మీకు అది వెళ్ళిన తర్వాత బైక్ రెంటల్ షాప్ ఎక్కడ, దాంతోపాటు దాని తాలూకా రేట్ ఎంత అన్నీ మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తున్నారు అన్నీనా, మీరు చూడొచ్చు. రెస్టారెంట్. ఇక్కడైతే మనకి బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పేసి లోకల్స్ చెప్పారు. సో కాబట్టి తర్వాత వచ్చి మనం ఒక టేస్ట్ చేద్దాం. అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. బైక్ రెంట్కి వెళ్తున్నాం. హోటల్ వాళ్ళని అడిగామాట, ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. సో అబ్బాయికి ఫోన్ చేస్తే లొకేషన్ మ్యాప్లో పంపించాడు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం నడుచుకొని. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లోని
పొద్దున్న 10 గంటల తర్వాతే మీకు ఏ షాప్ అయినా ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మటుకు మీరు 10 తర్వాతే ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ రోడ్లన్నీ ఖాళీ, ఏ షాప్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఏదో రిజర్వ్ పోలీస్ లైన్ జగదల్పూర్ అంటే ఇది. నేను ఇంకోటి ఏంటి అబ్జర్వ్ చేశానంటే శివాలయాలు బాగా ఎక్కువ ఉన్నాయి బాగా. ఇగో ఇది ఒక శివ రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. మొత్తానికి పైకి రెంటల్ ప్లేస్కి అయితే చేరుకున్నాము. పైకి అయితే మటుకు మొత్తం అంతా తిరిగి చూసుకోమన్నారు. డ్యామేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేసి ఫొటోస్ తీసుకోమన్నారు. ఇదైతే రోజుకి 500 వితౌట్ పెట్రోల్. ఇప్పుడు మా ప్రయాణం అంతా ఈ బైక్ మీదే. మేము మొత్తం 2 బైక్స్ తీసుకున్నాం మన స్ప్లెండర్. ఎందుకంటే మనకి మైలేజ్ బాగా ఇస్తుంది కదా ఇది, అందుకని ఈ బైక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో కాబట్టి ఈ బైక్ మీదే ఇప్పుడు మన జర్నీ అంతా. ఇప్పుడు మీరు చూస్తుంది చిత్రకూట్. మనం ఛత్తీస్గఢ్ వచ్చాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని జబల్పూర్లోని చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంది. ఇది ఏంటంటే స్పెషల్, ఇది మన ఇండియన్ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడైతే మీకు వర్షము లేకపోవడం వల్ల మీకు పెద్ద కనిపించదు, కానీ లేదంటే మీకు ఇక్కడ నుంచి ఇదంతా మీకు వాటర్ ఫాల్ అయ్యి రండి. ఇది చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. నుంచి వెళ్ళాలి మనం. అరే బావా ఆగు, కంగారు పడుకో. క్లీన్ చేస్తాను కదా బోట్ని. ఇప్పుడే బోట్ రైడ్ ఎక్కాం. పర్సనల్ బోట్ బుక్ చేస్తున్నాం అన్నమాట. సో 500 తీసుకున్నాం. మామూలుగా అయితే 10 మెంబర్స్కి 500, మేము నలుగురిని 500 పెట్టి ఈ బోట్ బుక్ చేసుకున్నాం మేము. యా హాయ్, మనం ఇప్పుడు బోట్ రైడ్ తీసుకున్నాం. నార్మల్గా బోట్ రైడ్ ఒక్కొక్క పర్ హెడ్ 50 రూపీస్, 10 మెంబర్స్ని తీసుకెళ్తాడు. కాకపోతే ఇక్కడ మనం పర్సనల్గా బుక్ చేసుకున్నాం, సో 500 తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చిత్రకూట్, యాక్చువల్లీ ఇది శారదా నది అని విన్నాను. శారదా కాదు, ఏ నది? గంభీర్ గడ్డ. సారీ, గోస్తాని. యాక్చువల్లీ గోస్తాని అని విన్నాను. ఓకే, మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్తున్నాం. యావైనా కాల్ అవుతుంది చూసారా? పర్సనల్ బోట్ తీసుకొని చిత్రకూట్ వాటర్ ఫాల్ మూవ్ అవుతున్నాం. యాక్చువల్గా 10 మెంబర్స్కి కలిపి ఒక బోట్ బుక్ చేసుకోవాలి. ఈచ్ మన దగ్గర 50 రూపీస్ తీసుకుంటారు. కానీ బోట్, సో ఆల్రెడీ కలిపి అదే వాటర్ ఫాల్లో ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. వాటర్ జల్ అయితే పడుతుంది బాగా కదా, వాటర్ జల్లు. నీది IP65 ఫోన్ కాదా? కిట్ చూలు తడిచిపోతున్నారా? ఇది తుప్పుకి ఫోన్ అనేది. ఫోన్ ఇది మన
ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్, ఇండియన్ నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు. ఇది వర్షం లేక మీకు తిన్నగా కనిపించట్లేదు, కానీ లేదంటే మొత్తం ఇదంతా మీకు వాటర్ ఫాలే, మొత్తం అంతా వాటర్ వస్తుంది. మొత్తానికి ఈ బోట్ అయితే కష్టపడి ముగ్గురు మనగాళ్ళు, ముగ్గురు ముందు, ముగ్గురు వెనక, ఇదిగో నలుగురిని పట్టుకెళ్తున్నారు అన్నమాట. అది మేమైతే లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్తున్నాం ఈ పడవలోని. బాగుంది. మీరు కూడా నయాగరా వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, పడవ ఎక్కడికి వెళ్తావు అంటే చిత్రకూట్ వాటర్ ఫాల్లోకి వెళ్తాం అంటుంది పడవ. గట్లా అంటుందా? మళ్ళా సూపర్, మంచి నయాగరా వాటర్ ఫాల్స్. వాటర్ తీసుకుని ఎలా పడుతుంది ముఖం మీద మొత్తం. మా వీల్స్ అందరూ పై అయితే మొత్తం తడిచి మొత్తం అయిపోయాడు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.